బృందావనంలో కృష్ణుడు గోపాలురతో ఆవుల మందలను మేపుతూ ప్రకృతిలో దైవత్వాన్ని చూస్తూ ఉండేవాడు. యాగాలు కేవలం భయం నుండి కాకుండా ప్రేమ నుండి రావాలని కోరుకున్నాడు. గ్రామస్థులు ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి పండుగ ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణుడు వారి భయాన్ని గమనించి ప్రకృతితో నిజమైన అనుబంధం గురించే ఆలోచించాడు. నందబాబాను కృష్ణుడు అడిగాడు, మనం ఇంద్రుడిని ఎందుకు పూజించాలి? గోవర్ధనగిరి మనకు వర్షం, గడ్డిని ఇస్తుంది కదా? నందబాబా మొదట సంశయించిన కృష్ణుని మాటల్లోని సత్యాన్ని గ్రహించాడు. గ్రామస్థులు కృష్ణుడిని అనుసరించాలని నిర్ణయించుకున్నారు. గ్రామస్థులు ఇంద్రుడిని కాకుండా గోవర్ధనగిరిని పూజించాలని నిర్ణయించుకున్నారు. ఆహారం, పూలతో కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. స్వర్గంలో ఇంద్రుడు గోపాలురు తనను పూజించకపోవడం చూసి ఆగ్రహించాడు. అతని ముఖం క్రోధంతో ఎర్రబడింది. ఇంద్రుడు తన అహంకారంతో ప్రళయం సృష్టించే సంవర్తక మేఘాలను పిలిచాడు. బృందావనాన్ని నాశనం చేయమని ఆదేశించాడు. క్షణాల్లో బృందావనంపై నల్లటి మేఘాలు అలుముకున్నాయి. ఆకాశం గర్జిస్తూ భారీ వర్షానికి సూచనలు కనిపించాయి. ఆకాశం నుండి భారీ వర్షం ప్రారంభమైంది. చినుకులు పెద్దవిగా మారి భూమిని ముంచెత్తడం మొదలుపెట్టాయి. భయపడిన గ్రామస్థులు తమ పశువులతో సహా ఆశ్రయం కోసం పరుగులు తీశారు. వారి ముఖాల్లో ఆందోళన స్పష్టంగా కనిపించింది. తుఫాను మరింత తీవ్రమైంది. ఇళ్ళు నీట మునిగాయి. వరద నీరు వేగంగా ప్రవహించడం ప్రారంభించింది. భయంకరమైన వాతావరణం. కృష్ణుడు ఈ విధ్వంసాన్ని చూసి అతని కళ్లలో లోతైన బాధ కనిపించింది. తన ప్రజలకు ఎలా సహాయం చేయాలో ఆలోచించాడు. నిస్సహాయంగా గ్రామస్థులు కృష్ణుని వైపు చూశారు. అతని నుండి సహాయం, మార్గదర్శకత్వం ఆశించారు. వారి కళ్లలో భయం, నమ్మకం. కృష్ణుడు వారి వైపు శాంతంగా చూసి సున్నితమైన చిరునవ్వు నవ్వాడు. భయపడకండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను అన్నాడు. కృష్ణుడు నెమ్మదిగా గోవర్ధనగిరి వైపు చూశాడు. అతని కళ్లలో ఒక ప్రణాళిక, దృఢమైన సంకల్పం మెరిసింది. మీ పశువులను, వస్తువులను తీసుకోండి. గోవర్ధనగిరి కింద ఆశ్రయం పొందుదాం అని కృష్ణుడు ధైర్యంగా చెప్పాడు. కృష్ణుడిని నమ్మి గ్రామస్థులు తమ పశువులతో పాటు కొండవైపు కదిలారు. వారికి ఇంక ఎక్కడా ఆశ్రయం లేదు. తుఫాను ఉగ్రరూపం దాల్చింది. మెరుపులు, ఉరుములు, భయంకరమైన గాలి. గ్రామస్థులు నిస్సహాయంగా, ప్రాణభయంతో వణికిపోతున్నారు. కృష్ణుడు కొండ దగ్గరకు వెళ్ళి తన దివ్య రూపాన్ని ప్రకాశింపజేశాడు. అతని నుండి అద్భుతమైన శక్తి వెలువడింది. అందరి ఆశ్చర్యం మధ్య కృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధనగిరిని సునాయాసంగా పైకి ఎత్తాడు. అద్భుతం జరిగింది. గ్రామస్థులు నమ్మలేకపోయారు. ఆశ్చర్యంతో చూస్తూ నిలబడ్డారు. వారి భయం అద్భుతమైన ఆనందంగా మారింది. వర్షం నుండి రక్షణ పొందేందుకు గ్రామస్థులు, పశువులు ఆశ్రయం కోసం పరుగున కొండ కిందకు వెళ్లారు. కృష్ణుడు కొండను నిశ్చలంగా పట్టుకొని నిలబడ్డాడు. తన ప్రజలకు అతను దివ్యరక్షకుడిగా మారాడు. అందరికీ ఆశ్రయం కల్పించాడు. కొండ కింద గ్రామస్థులు నెమ్మదిగా తేరుకున్నారు. వారికి శాంతి, భద్రత తిరిగి వచ్చాయి. పిల్లలు నవ్వడం మొదలుపెట్టారు. 7 రోజుల కనురెప్పపాటు లేకుండా కొండను పట్టుకొని నిలబడ్డాడు, చెక్కుచెదరని సంకల్పంతో. ఇంద్రుడు చూస్తున్నాడు. అతని కోపం నిరుపయోగమని గ్రహించాడు. అతని అన్ని ప్రయత్నాలు కృష్ణుని ముందు విఫలమయ్యాయి. కృష్ణుని మహిమను ఇంద్రుడు గ్రహించాడు. తన అహంకారాన్ని, తప్పును తెలుసుకుని తన పొరపాటుకు పశ్చాత్తాపపడ్డాడు. నెమ్మదిగా తుఫాను తీవ్రత తగ్గింది. వర్షం చినుకులు చిన్నవిగా మారాయి. మేఘాలు చీలిపోవడం ప్రారంభించాయి. ఒక బంగారు సూర్యకిరణం మేఘాలను చీల్చుకొని బయటకు వచ్చింది. వర్షం ఆగిపోయింది. ఆకాశం స్పష్టమైంది. కృష్ణుడు సున్నితంగా గోవర్ధనగిరిని దాని అసలు స్థానంలో ఉంచాడు. కొండ కింద ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. గ్రామస్థులు కొండ కింద నుండి బయటకు వచ్చారు. వారు శుభ్రమైన,
తాజాగా ఉన్న ప్రపంచాన్ని చూసి ఆనందించారు. వారి ఇళ్ళు, పశువులు సురక్షితంగా ఉన్నాయి. కృష్ణుని రక్షణ శక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గ్రామస్థులు కృతజ్ఞతతో కృష్ణుని ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. వారి కళ్లలో భయం లేదు, కేవలం ప్రేమ, భక్తి మాత్రమే. కృష్ణుడు వారి వైపు ప్రేమగా చూసి, ప్రకృతిని ప్రేమించడం, రక్షించడమే నిజమైన భక్తి అని గుర్తుచేశాడు. ఇంద్రుడు స్వర్గం నుండి దిగివచ్చి, కృష్ణుడిని క్షమాపణ వేడాడు. అతని కళ్లలో అహంకారం లేదు, కేవలం గౌరవం. గ్రామస్థులు గోవర్ధనగిరిని ప్రేమతో చూశారు, దానిని రక్షకుడిగా భావించారు. కృష్ణుడు చూపిన మార్గం వారికి స్పష్టంగా అర్థమైంది.